తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఇక చాలా ప్రాంతాలలో హంగ్ వచ్చినటువంటి పరిస్థితి. మరికొద్ది ప్రాంతాలలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నెలకొన్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా డోర్నకల్ మున్సిపాలిటీలో 15లో 10 మున్సిపాలిటీ వార్డులను దక్కించుకున్నటువంటి 11 మున్సిపల్ వార్డులను దక్కించుకున్నటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది మీ ప్రాంతంలో మొదటిసారిగా డోర్నకల్ మున్సిపాలిటీని మీరు దక్కించుకోబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? ఎట్లా అనిపిస్తూ ఉంది? సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతటా ప్రజలు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల్లోనే అనతి కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలైన వర్గాలకు అందించడం, అదేవిధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని శాఖల ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సాహసోపేతమైన నిర్ణయాలు కావచ్చు, వారు ఈరోజు మరి గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయినా కానీ ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న విధానం కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి తీర్పు ద్వారా వారికి ఆశీర్వదించినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా మా డోర్నకల్లో 15 వార్డులకు గాను 11, మరిపెడలో 15 అవుట్ ఆఫ్ 15 మరి 9 వార్డులు మరి మంచి మెజార్టీతో గెలిపించి మరి మంచి తీర్పు, ప్రజా తీర్పు ఇచ్చినందుకు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రం అంతటా ఇదే వాతావరణం. మరి కాంగ్రెస్ మరి మేయర్లు కానీ, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్లు కానీ రేపు అభివృద్ధి పదంలో మున్సిపాలిటీలని తీసుకునే విధంగా మరి ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకాన్ని కిందికి చేరవేసే విధంగా కృషి చేస్తారని చెప్పేసి నేను. ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతా ఉన్నాయి. వాటిలో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటా ప్రధానంగా మీ డోర్నకల్ నియోజకవర్గ పరంగా చూస్తే? తప్పకుండా 90% వన్ సైడ్ మరి కాంగ్రెస్కే పట్టం కట్టబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా ప్రాంతాలలో హంగ్ వచ్చిందన్న. ఈ హంగ్ వచ్చినటువంటి ప్రాంతాలలో మీ వంతుగా ఏమైనా మాట్లాడబోతా ఉన్నారా? అంటే మీకు మహబాద్ పక్కనే కనబడతా ఉంది, అటు మహబాద్ కూడా హంగ్ వచ్చినటువంటి సందర్భం, కొన్ని ప్రాంతాలలో హంగ్ వచ్చినటువంటి ప్రాంతాలలో ఏమైనా చెప్పబోతాం? అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని ఓడించేంత దమ్ము ప్రతిపక్షాలకు లేవు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పోటీతత్వం ఎక్కువై కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అదేవిధంగా ఆ డిస్టర్బ్ అయిన దగ్గర సమన్వయం చేసుకుంటూ తప్పకుండా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాను. ఇది డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తున్నమాట. మొత్తం మీద ముందు మా యొక్క విజయ డంక ఇంకా మోగిస్తూనే ఉంటాం వాటినైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.